అందరికీ వందనాలు. మా తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలయ్యా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు నాయన, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఉన్నతుడు, మహోన్నతుడు, సర్వాధికారం కలిగిన తండ్రివి నాయన. నీకు మహిమ కలుగునుగాక అయ్యా. నా ప్రభువా, నా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుందయ్యా, మా బాధలలో నెమ్మదినిస్తుందయ్యా, మా పాదములు ఇరుకున పడకుండా నాయన వెలుగుకరమైన మార్గమును నడిపిస్తాయి తండ్రి. కాబట్టి మాతో మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగలిగిన మనస్సును మాకు దయచేయమని, నీ దాసులను నీ ఆత్మతో నింపండి ప్రభువా. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసునామం అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మిమ్మల్ని అందరిని బట్టి మేము దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. నేను దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. కొంతమంది ప్రతిరోజు మాకు ఫోన్ చేసి ప్రార్థన సహాయం కోరి మీరు ప్రార్థనల ద్వారా బలం పొందుతున్నారు. ఆ పరిస్థితులను బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాం. మీ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ మాకు తెలియజేస్తున్నారు. మేము మా ప్రేయర్ టీం మీ కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంకా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మా కొరకు ప్రతినిత్యం మీరు కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలు ఆగకుండా కొనసాగునట్లు మా కొరకు దేవుని సన్నిధిలో మీరు కూడా ప్రార్థనలు చేయాలని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. మరలా 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 నేను దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు మనలను ఈ లోకములో విలువ పెట్టి కొని ఉన్నాడు. ఈ లోకములో మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ లోకములో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఈ లోకములో ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచిన్నాడు. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు అనే ఆధ్యాత్మికమైన సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ హృదయంలో ఎప్పుడు ఒక మాట ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఏంటంటే, నేను కట్టబడినప్పటికీ నా కట్టబడిన స్థితి నుండి నన్ను విమోచించడానికి నా యేసయ్య ఉన్నాడు. నేను ఒకవేళ పడినప్పటికీ పడిన నా జీవితమును మరలా నిలువబెట్టుటకు ఈ లోకములో నన్ను మిక్కటమైన ప్రేమతో ప్రేమించి నా కన్న తండ్రి నా కొరకు ఎదురు చూస్తున్నాడు. పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేయడానికి ఈ లోకములోని ప్రేమలన్నింటికంటే మించిన ప్రేమతో ప్రేమిస్తున్న నా ప్రభు నా బ్రతుకును కట్టడానికి ఇష్టపడుతున్నాడు అనే ఆత్మ సంబంధమైన అనుభవములో మనము దినదినము బలం పొందాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జీవ గ్రంథములో అనేక సంగతులను దేవుడు మన కొరకు రాయించి ఉంచాడు. అందుకే ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుందండి, మన బాధలలో నెమ్మదినిస్తుందండి. ఆయన మీద మనం ఆధారపడిన వారమే కాగలిగితే చాలు, ఊహకందని గొప్ప కార్యాలను మన జీవితంలో మనము చూడగలుగుతాం అన్న ఆధ్యాత్మికమైన సత్యాన్ని మరచిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనందరికీ తెలుసు కదా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణమున కంటే కొన్ని దినములు ముందుగా ప్రియులారా లేఖన వాక్యం సెలవిస్తుంది, ఆయన యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరున్న బేత్వెగేకు వచ్చినప్పుడు మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ రాయబడ్డాయి. ఎప్పుడైతే ఆయన ప్రాంతానికి వచ్చాడో అక్కడ తన శిష్యులతో ఒక శ్రేష్టమైనటువంటి సంగతిని ప్రభులు వారు చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, కట్టబడినటువంటి గాడిదను విప్పి నా యొద్దకు తీసుకొని రండి. కట్టబడిన గాడిదను దాని పిల్లను మీరు విప్పి, అది కట్టబడింది, దాన్ని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవరైనా అడిగితే ఇది ప్రభువుకు కావాలని చెప్పండి అని ప్రభువుల వారు
శిష్యులకు చెప్పినట్లుగా లేఖన వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ మాట మన జీవితానికి ఎంతో గొప్ప ఆదరణ, ఎంతో గొప్ప నెమ్మది, ఎంతో గొప్ప సంతోషం. ప్రియులారా, ఆయన కట్టబడిన గాడిదను, గాడిద పిల్లను మాత్రమే కాదు, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో, ఆయన స్వహస్తాలతో చేయబడిన మన జీవితాల్లో కూడా వేటి చేత మనం పట్టబడి బంధించబడి ఉన్నామో వాటన్నిటి నుండి విడిపించడానికి ప్రభు ఈ సంగతిని జీవగ్రంథములో రాసి ఉంచాడు అన్న ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే మన జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప అనుభవం ఏంటంటే, నా కట్ల నుండి నన్ను విడిపించే దేవుడు ఉన్నాడు అని నువ్వు గ్రహించగలిగితే చాలు. పట్టబడిన నా జీవితాన్ని విడిపించే దేవుడు ఉన్నాడు. ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు, కృపగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు. ఆయన నా కొరకే పరమును విడిచి భూమి మీదికి దిగి వచ్చాడు. ఈ లోకము కట్టబడిన నా స్థితిని బట్టి నన్ను ప్రేమించకపోవచ్చు, ఈ లోకపు మనుషులు పట్టబడిన నా స్థితిని బట్టి నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ పట్టబడిన నన్ను విడిపించడానికే నా ప్రభు పరలోకమును విడిచిపెట్టి వచ్చాడని ఎవరు నమ్మగలుగుతారో వారి జీవితాల్లో గొప్ప విడుదల ఉంది అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ ఈనాడు మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభువైన యేసయ్యను బట్టి అతిశయిస్తున్నారు, ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారంటే దానికి కారణం ఒకటే. ఏంటి ఆ కారణం అంటే, పట్టబడిన వారిని విమోచించేవాడు, రోగులకు పరమ వైద్యునిగా ఆయన ఈ లోకములో తనను తాను పరిచయం చేసుకున్నాడు అన్న ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, పట్టబడిన దాన్ని విడిపించడమే కాదు, ప్రభుల వారు ఆ గాడిద మీద ఎప్పుడైతే కూర్చొని ఆ యెరూషలేము వీధుల్లోకి వెళ్ళగలిగాడో ఎనలేని ఘనత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నేను ఎప్పుడు ఒక మాట నమ్ముతాను, నీటిలో ఉన్నంత వరకు చేపకు భయమేమీ ఉండదు కదా, అది జీవించగలుగుతుంది. ఎప్పుడైతే నీటి నుండి వేరైతుందో ఆ చేప కొద్ది సమయానికి విలవిల్లాడుతూ గిలగిల కొట్టుకొనుతూ చచ్చిపోతుంది. ప్రియులారా, భూమితో చెట్టు అంటగట్టబడి ఉన్నంత వరకు ఆ చెట్టు చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ యొక్క భూమి నుండి ఆ చెట్టు వేరు చేయబడుతుందో ఆ యొక్క ఎండ వేడిమికి కొద్ది కాలానికి, కొద్ది సమయానికి అది ఎండిపోతుంది. ఆకాశము నుండి ఎప్పుడైతే చుక్కలు వేరైపోతాయో నేల మీద పడిపోతాయి. కొన్నింటిని దేవుడు కొన్నింటితో ఉండడానికి సృష్టించాడు. అలాగనే మనలను దేవుడు తనతో ఉండడం కొరకు ఏర్పరచుకున్నాడు, సృష్టించుకున్నాడు. అందుకే ఈ మానవుడు ఎప్పుడైతే దేవుని నుండి వేరైపోతాడో అప్పుడే తన జీవితంలో అపవాది ప్రవేశిస్తాడు. అతని జీవితాన్ని కష్టాలు, నష్టాలు, శోధనలు, వేదనలు, బాధలు, బలహీనతలు, రకరకాల సమస్యలు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి, అయ్యో నేను ఎందుకు జీవిస్తున్నానా, నాకెప్పుడు మరణం వస్తుందా, నేను ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి, ఎవరి కొరకు ఈ లోకంలో బ్రతకాలి, ఎందుకొరకు జీవించాలి అనేటటువంటి మాటలను అపవాది యొక్క బలము చేత వారు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటారు. ఇదే మానవుడు దేవునితో అంటుగట్టబడిన వాడై దేవుని మాటలలో, దేవుని మార్గాల్లో, దేవుని చిత్తములో ఎప్పుడైతే నడుస్తూ పోతుంటాడో అనుదినం ఒక ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, నిత్యానందం కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తి జీవితం ఈ లోకంలో ఉంటుంది అని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎంత ఘనహీనులమైనా ఆయన ఉంటే మనం ఘనులమే, మనం ఎంత కృంగిపోయిన వారమైనా ఆయన ఉంటే మనం బలవంతులమే, మనం ఎంత వెలివేయబడిన వారమైనా ఆయన కలిగి ఉంటే మన జీవితానికి గొప్ప మేలు కలుగుతుంది. అందుకే చూడండి ప్రియులారా, ఆ ప్రభుల వారు పట్టబడిన అనేకులను విడిపించినట్లుగా జీవగ్రంథంలో మనం చూస్తాం. ఇదే మత్తయి సువార్తను మనం జ్ఞాపకం చేసినప్పుడు ప్రియులారా, లేఖన వాక్యం ఎంత గొప్పగా రాయబడింది. ఇదే మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేస్తే అక్కడ ఒక వ్యక్తిని గురించినటువంటి సంగతులు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అతను
వాక్యం సెలవిస్తుంది, గొలుసులతోనూ సంకెళ్లతోనూ అతనిని బంధించినప్పటికీ అతడు సాధుగా జాలకపోయెను. అపవిత్రాత్మల చేత ఆ వ్యక్తి పట్టబడ్డాడు. ఆ వ్యక్తిని అనేక రీతులుగా సాధు చేయాలని చూస్తున్నారు, కానీ ఆ వ్యక్తి సాధు చేయబడ్డం లేదు. సమాధులలో ఉంటున్నాడు, తనను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు, తనను తాను నొప్పి కలగజేసుకుంటూ ఉన్నాడు. భయంకరమైనటువంటి జీవితంలో ఆయన ముందుకు కొనసాగించబడ్డాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడు! ఆయన కనుగొన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు, అతనిలో ఉన్నటువంటి అపవిత్రాత్మలను గద్దించాడు, అతనికి దేవుడు మంచి స్వస్థతనిచ్చాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి విడుదల నొందాడో, స్వస్థత నొందాడో, ప్రియులారా, అతని జీవితంలో గొప్ప కార్యమును చూడగలిగాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంగతులన్నీ మార్కు సువార్త 5వ అధ్యాయములో మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు పట్టబడిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని విడిపించాడో, అతని జీవితం ఇక కంప్లీట్గా మారిపోయింది. ప్రియులారా, అతను స్వస్థచిత్తుడయ్యాడు, చక్కగా వస్త్రాలు ధరించుకుంటున్నాడు, సమాజమునకు వెలుపట ఉన్నవాడు సమాజములోనికి వచ్చాడు. ప్రియులారా, యేసు స్వామి యొక్క బోధలను అందరితో పాటు కూర్చొని ఆయన వినడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, పట్టబడిన మనలను విడిపించడానికి ప్రభు ఇష్టపడే దేవుడు అన్న ఆత్మీయ సత్యాన్ని మనం మర్చిపోకూడదని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలోని ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారంటండి. అరే, ఒకప్పుడు వీని జీవితం ఇలాగదా, ఒకప్పుడు వీని బ్రతికి ఇలాగదా, ఒకప్పుడు వీని జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఉండే కదా, అయ్యో ఇప్పుడు చూడు ఎంత గొప్పగా మారిపోయాడో. ప్రభు గొప్ప కార్యమును అతని జీవితంలో జరిగించాడు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అదే దేవుడే పని చేస్తున్నాడు. అదే దేవుడే నిన్ను నన్ను విడిపించాలని చూస్తున్నాడు. కాబట్టి మనం ఆయన కలిగి ఉంటే చాలు, మన జీవితంలో ఊహకందని గొప్ప కార్యాలు చూస్తాం. నేను ప్రభువును తెలుసుకున్న తొలి దినాల్లో ఈ మాటలు చదివి చాలా సంతోషించేవాడిని. ఎవరిష్టపడతారు గాడిదను? ఎవరిష్టపడతారు గాడిద స్వరాన్ని? ఎవరిష్టపడతారండి? అలాంటి జీవితంలో ఉన్నటువంటి ఆ అనుభవంలో నుండి ప్రభువును మోసినందుకు ఎంత విలువ, ఎంత ఘనత. నాకు ఇష్టమైన మాట ఏంటంటే, వారి దారి పొడవునా వస్త్రములను పరిచిరి. దారి పొడవునా వారు వస్త్రములు పరిచారంట. అంటే ప్రియులారా, దాని కాళ్ళకు మట్టి కూడా కాకుండా. ఎవరిని బట్టి ఆ ఘనత? దేవుని బట్టి ఆ ఘనత. ఎవరిని బట్టి ఆ విలువ? దేవుని బట్టి ఆ విలువ. ఈరోజు నా జీవితంలో విలువ లేదు, ఘనత లేదు, నా జీవితం ఇట్లా, నా బ్రతికిట్లా అని నువ్వు అనుకునే దానికంటే కూడా ఆ గనుడైన దేవుని నీ జీవితంలో కలిగి ఉంటే చాలు, ఎనలేని ఘనత నీకు నాకు కలుగుతుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే దేవునికి ఒక మంచి మనసు ఉందండి. ఏంటి ఆ మంచి మనసు అంటే, మనం ఎవరము కూడా దేని చేత కూడా పట్టబడి ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. మనము కట్టబడి ఉండకూడదు, మనం కట్టబడి ఉండకూడదు. అది దేవునికి ఇష్టం లేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎందుకు యేసు ప్రభుల వారు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు అంటే, అనేకులు నానా విధములైన కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, సమస్యలతో వారి జీవితంలో ముందుకు సాగుతుంటే దేవుడు వారి మీద కనికరపడి నా నామమున మీరు వెళ్ళండి, దయ్యములను వెళ్ళగొట్టండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టండి, నా నామమున వారికి స్వస్థతను కలుగ చెయ్యండి. స్తోత్రం కలుగునుగాక. ఆనాటికి ఈనాటికి యేసు అనే మహిమగల నామం, శక్తిగల నామం నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉంది. ప్రియులారా, ఆయన చేర్చుకోగలిగితే చాలు, మన జీవితంలో ఎనలేని మేలులను మనం పొందుకుంటామని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తున్నాను. మనం ఆ విధంగా కాకుండా, యేసయ్యను చేర్చుకునే వారంగా కాకుండా,
యేసయ్యతోనే ఉంటూ యేసయ్యను అప్పజెప్పే ఇస్కరియోతు యూదా అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నంత వరకు ప్రియులారా మనము దీవెన పొందజాలమని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తాను. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ రాయబడింది ప్రియులారా, శ్రేష్టమైన కొన్ని సంగతులు, చాలా చక్కటి సంగతులను ఆయన రాశాడు. 14 నుండి 16 వచనాల్లో ఏమని రాస్తాడు? అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించేలా నాకేమి ఇత్తిరని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చింది. స్తోత్రం కలుగును గాక. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యేసయ్యతో నడుస్తున్నాడు, యేసయ్యతో జీవిస్తున్నాడు, యేసయ్యతో కొనసాగుతున్నాడు. ప్రియులారా, యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు అన్నిటినీ చూస్తున్నాడు. యేసయ్య కూడా ఆయనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చాడు. ఇన్ని శ్రేష్టమైన అనుభవాల మధ్యలో ఉండి కూడా అపవిత్ర ఆత్మను తనలోనికి ఆహ్వానించేశాడు. సాతానుకు స్థానం ఇచ్చేశాడు, అపవాదిని ఆహ్వానించేశాడు. చివరికి ఏం చేయగలిగాడంటే ప్రియులారా, యేసయ్యను అప్పజెప్పడానికి 30 వెండి నాణెములకు బేరము కుదుర్చుకున్నాడు. ఆ 30 వెండి నాణెములు తీసుకున్నాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినాల్లో కూడా మన విశ్వాస జీవితంలో చాలాసార్లు ఆశీర్వాదం దేవుని దగ్గర ఉంది అన్న సంగతి మర్చిపోయి ఈ ఆశీర్వాదం కొరకు ఎక్కడెక్కడో వెళుతున్న అనేక మంది ఈ లోకములో ప్రభుకు ఆయాసకరమైన మార్గాల్లో నడుస్తున్నటువంటి వారిగా ఎంతోమంది మేము ఉన్నాం. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం ఆయన ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఆత్మీయమైన మాట ఏంటో తెలుసా ప్రియులారా? ఆయన సన్నిధిలో మనం నిలవగలిగితే చాలు, మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలను జరిగిస్తాడు. అందుకే దేవుని బిడ్డలు విడుదల నొందిన వారి వలె ఉండాలి, దీవెన నొందిన వారి వలె ఉండాలి, ఆశీర్వదింపబడిన వారి వలె ఉండాలి, దేవునికి మహిమ తెచ్చని వారుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలనే ప్రభు ఆశిస్తున్నాడు. మనం ఎవరమైనా, మన స్థితి ఏదైనా, మన పరిస్థితులు ఏమైనా, ఎటువంటి అనుభవాల గుండా మనం వెళుతున్నప్పటికీ దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వగలిగితే చాలు, ఆయన మన జీవితాల్లో ఎనలేని ఘనతకు మనలను పాత్రులుగా చేస్తాడని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒకానొక దినమందు నాకు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన డే అండ్ నైట్ తాగేవాడు, రాత్రి లేదు పగలు లేదు, అలాగ తాగేవాడు. ఆయనకు వాళ్ళ కుటుంబానికి విసుకొచ్చేసి ఆయన మీద భార్య వెళ్ళిపోయింది. పోయ్యా, నీలాంటి తాగుబోతు వ్యక్తితో ఇంకెంతకాలం చేయాలి, నేను ఎన్నో రోజులు చూశాను కానీ నీలో మార్పు ఉండట్లేదు, నేను నా తల్లి దగ్గరికి పోయి నా కుటుంబీకుల దగ్గరికి పోయి నేను నెమ్మదిగా బతుకుతానని ఆమె వెళ్ళిపోయింది. ఆయన మారలే, తాగుతూనే ఉన్నాడు. చివరికి ఒకరోజు మరి ఎందుకు వచ్చాడో తెలియదు కానీ ఆయన హైదరాబాద్కు వచ్చాడు. మరి తాగి తన జీవితంలో అంత శక్తిని అంతా కోల్పోయినట్లున్నాడు. మరి బలాన్ని పొంది ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు మందిరంలోకి వచ్చాడు. నేను కూడా ఆ రోజు జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వింటున్నాడు, ఏడుస్తున్నాడు. తన జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకునే సమయంలో నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు, నేను చాలా చెడ్డోనండి, నేను బాగా తాగుతాను, ఎందుకు ఈరోజు వచ్చాను, నా జీవితాన్ని అంతా దేవుడు నా కళ్ళ ముందు ఉంచాడు, ఈయనకి ఎవరు చెప్పారా నా గురించి చెప్తున్నాడు అనుకునేటట్లుగా ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడండి. మా భార్య వెళ్ళిపోయింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, నేను ఒక్కని ఇక్కడికి వచ్చాను, మరి నా పరిస్థితి ఇలా ఉంది, ప్రార్థన చేయండి అన్నాడు. నేను చెప్పాను, బ్రదర్, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన ప్రేమిస్తాడు. నీ గతాన్నంతా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన క్షమిస్తాడు, క్షమించమని అడిగావు కదా, కష్టపడి పని చేయి, నీకు ఏ పని వస్తే ఆ పని చేయి అన్నాడు. కష్టపడి కూలి పని చేశాడు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు. మా మందిరంలో ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది, ఎవ్రీడే. దేవునికి మహిమ కలుగును గాక. ఎవ్రీడే ప్రేయర్ ఉంటుంది.
ప్రతి ప్రార్థనకు పగలంతా కష్టపడతాడు, ప్రార్థన చేసుకుంటాడు, వస్తాడు. రోజు అతనికి కూలి 400 ఎంతో ఉండేది. అలా వారం కష్టపడ్డాడు. ఆయన ఖర్చులు అయిపోయి మిగిలించుకున్నాడు. నెల, 2 నెలలు, 3 నెలలు ప్రతిరోజు కష్టపడి పనిచేశాడు. బైబిల్లో 6 దినములు కష్టపడి పనిచేయాలని ఉంది బ్రదర్. మనం 6 రోజులు కష్టపడి పనిచేయాలి. 7వ రోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనే సంగతులు చెప్పాను. వాక్యముతో రోజు రోజు బలం పొందుతున్నాడు. ఏమండి, ఇక తాగుడు అనే వ్యసనానికి దూరం అయిపోయాడు. కష్టపడి పనిచేయడం నేర్చుకున్నాడు. దేవుని మాటలు, పాటలు తన జీవితంలో భాగమైపోయాయి. 3 నెలలు అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, మరి ఎట్లా నా భార్య పిల్లలను తెచ్చుకోమంటావా అన్నాడు. మంచిది బ్రదర్, తీసుకొచ్చుకోండి, చెప్పండి, నేను మారానని చెప్పండి, అవసరమైతే అక్కడికి వెళ్ళి ఫోన్ చేయండి, నేను కూడా సిస్టర్తో మాట్లాడతాను అని చెప్పాను. ఆ సిస్టర్ కూడా పాపము భర్త మారాలనే కదండి ఎవరైనా. ఇక వెంటనే వెళ్ళింది, ఇతని మార్పు గమనించింది. హైదరాబాద్కి పోదామంటే హైదరాబాద్కి వచ్చారు. ఏమండి, ఆడపిల్లలు కుమార్తెలు ఉన్నారు, కుమారులు ఉన్నారు. దాదాపు 6 మంది సంతానం అనుకుంటాను. ఏమండి, 4 అమ్మాయిలు, 2 అబ్బాయిలు, 6 మంది సంతానం. చక్కగా అందరూ వచ్చారు. ఒక చిన్న రేకుల ఇంటిని కిరాయికి తీసుకున్నారు. భార్యాభర్త 2 పనికి పోతున్నారు. పిల్లలను స్కూళ్ళల్లో వేసుకున్నారు. ఈరోజు ప్రియులారా వారు మారుమనసు పొందారు, బాప్తీసం తీసుకున్నారు. మీరు నమ్ముతారా? దరిదాపు 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడండి. 80 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి ప్రతిష్ఠిత రోజు ఆయన కన్నీళ్లతో సాక్ష్యం చెప్తే ఇక ఏడవని వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళ గ్రామస్తులు అంటారు, సార్ యేసు ప్రభు గురించి మాకు తెలియదు కానీ సార్, వీడు భయంకరమైన త్రాగుబోతు సార్. ఒకప్పుడు అసలుకి ఎక్కడంటే అక్కడ పడిపోయేవాడు సార్. 10 రూపాయలకు 20 రూపాయలకు అడుక్కునేవాడు సార్. ఆ డబ్బులు ఇచ్చేంత వరకు వాళ్ళని వదిలేవాడు కాదు సార్. వాళ్ళ కాళ్ళు పట్టుకునేవాడు సార్. అసలుకు భయంకరమైన వ్యక్తి సార్. స్త్రీలు ఆయన తాగి ఉన్నాడంటే ఆ మార్గమున వెళ్ళేవాళ్ళు కాదు సార్. వాళ్ళ అమ్మను కొట్టేటోడు సార్, వాళ్ళ నాయనను కొట్టేటోడు సార్. దుర్మార్గుడు సార్. ఈరోజు యేసు ప్రభు ఎంత గొప్పవాడో చూస్తున్నాం సార్. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, కట్టబడిన స్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించి మనకు ఘనతనిచ్చేవాడే మన ఆరాధనకు యోగ్యుడు. ఈరోజు నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, నేనెందుకు, నా పరిస్థితులు ఎందుకు ఇలా అని నిన్ను నీవు బాధపరుచుకోవద్దు. నేనెప్పుడు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. నన్ను విడిపించే దేవుడున్నాడు, దీవించే దేవుడున్నాడు, విమోచించే దేవుడున్నాడు, గొప్ప దేవుడున్నాడు. ఆయన నాకు సరిపోయేవాడు. నా స్థితిని బట్టి ఆయన నన్ను అవమానపరిచే దేవుడు కాదు, నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, నన్ను విడిపించి గొప్ప చేసే దేవుడు, నన్ను విడిపించి ఆశీర్వదించే దేవుడు. 80 లక్షలు పెట్టి ఎంప్లాయీస్ కూడా కట్టుకోలేరండి, అంత చక్కగా కట్టుకున్నాడు. దేవుని మహిమపరుస్తున్నాడు. పిల్లలందరూ చదువుకున్నారు. ఎక్కడైతే కష్టపడి పనిచేశాడో అక్కడే 10 మందిని తన చేతి కింద పెట్టుకొని పని చేయించుకునే సామర్థ్యమైన స్థితిలోనికి దేవుడు ఆ వ్యక్తిని తీసుకొని వచ్చాడు. దుఃఖపడిన కుటుంబమే ఇప్పుడు సంతోషించేటట్లుగా దేవుడు చేశాడు. వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చి ప్రార్థన కంటే ముందే మందిరంలో కూర్చోబెట్టి వెళ్ళిపోయి మరలా కుటుంబాన్ని అంతా తీసుకొని వస్తూ ఉంటాడు. వాళ్ళని చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మన ప్రభు ఆయన శరణు కోరిన వారిని ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడని ఈరోజు నా 2 చేతులు జోడించి జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఎందుకింత ఘనతను పోగొట్టుకోవాలి? మనం ఎందుకింత దీవెనను పోగొట్టుకోవాలి? మనం ఎందుకింత ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవాలి? మనం ఎందుకు ఈ ఉన్నతమైనటువంటి కృపను పొందకుండా దూరస్థులం అయిపోవాలి? ఆ కృప కలిగిన దేవుడు ఈనాటికి చేతులు చాచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన దీవిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన గొప్ప చేస్తాడు. నిన్ను నన్ను దీవెనకరమైన వ్యక్తిగా ఉంచి తనకు మహిమ తీసుకొని వస్తాడు. అందుకే ఆయన యుద్ధకు వచ్చిన వారిని మీరు గమనించండి. పడిపోయినా, కృంగిపోయినా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఎటువంటి పరిస్థితుల మధ్యలో ఆ ప్రభు దగ్గరికి వచ్చిన ఆ ప్రభు మనల్ని కనికరించి ఉన్నతమైనటువంటి స్థితి వైపు మన మార్గాలను త్రిప్పగల సమర్థుడైన దేవుడని దేవుని సేవకునిగా నేను మీకు ప్రేమతో జ్ఞాపకము చేస్తున్నాను. ఇంత గొప్ప దేవునిని మన జీవితంలో మనము ప్రియులారా నిర్లక్ష్యం చేస్తూ ప్రార్థన చేసుకోకుండా, దేవునికి నమ్మకంగా ఉండకుండా, సమీపంగా బ్రతకకుండా ఎందుకు మనం అపవాది యొక్క ఉచ్చులోనికి వెళ్ళిపోయి, ఉరిలోనికి వెళ్ళిపోయి ఈ జీవితంలో నెమ్మది లేకుండా బ్రతకాలి?
కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన మంచి దేవుడు, కట్టబడిన వారిని విడిపించే దేవుడు, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు, ఘనహీనులకు ఘనతనిచ్చే గొప్ప దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఇమ్మానుయేల్ స్వరం అనేది ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, ఒకసారి కూర్చో, కలవరపడద్దు, దిగులు పడద్దు. నీ జీవితంలో మన జీవితంలో ఎక్కడెక్కడ పడిపోతున్నామో, ఎక్కడెక్కడ ఆశీర్వాదం లేకుండా, ఎక్కడెక్కడ దీవెన లేకుండా, ఏ విషయాల్లో మనం కృంగిపోతున్నామో ఆయా విషయాల్లో మనం కలవరపడకుండా, భయం పడకుండా, దిగులు పడకుండా, నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు, నీవే నా శరణ్యం, నీవే నా దిక్కు, నన్ను విడిపించేవాడవు నీవే నాయన, నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడవు నీవే నాయన. ఆ విలువలేని ఆ గాడిదను ఎంత విలువకరంగా మార్చావు తండ్రి. నా జీవితాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు. నీకు దూరమై నీ మాట వినక నా జీవితంలో ఒకవేళ పడి చెడి ఉన్నానేమో, మరలా ఒక్కసారి నన్ను కనికరించు దేవా అని మనం దేవుడిని అడగగలిగితే, మన దేవుడు ఆ యొక్క సమాధులలో నివాసం చేసే వ్యక్తి దగ్గరికి ఏ విధంగా వెళ్ళి విడిపించి గొప్ప చేశాడో, ఆ దేవుడు ఈరోజు మన జీవితాల్లో గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దామా? కృప కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, చాలిన దేవుడు, ఉన్నతుడు, మహోన్నతుడు నాయనా, నీకు మహిమ కలుగునుగాక. ఈరోజు తండ్రి నాతో మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడు. కట్టబడిన వాటిని విప్పుకొని తోలుకొని రమ్మని చెప్పావు నాయన. ఇదిగో ప్రభువా, మా జీవితంలో ప్రతి బంధకాల నుంచి కూడా నువ్వు విడిపించే దేవుడు. ఈరోజు వాక్యం వినుచున్న బిడ్డలు ఎవరెవరు ఏ శోధనలతో కట్టబడి ఉన్నారో, యేసు నామమున విడుదల కలుగునుగాక, మేలు కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. తండ్రి నా ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోకుండా నీరుగట్టి ఫలింపచేయి తండ్రి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేయి నాయన. నువ్వు ఇడువని ఎడబాయని గొప్ప దేవుడవు తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. నాయన అల్పుడనైనా నన్ను, నా కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసునామం అడిగి పొందినాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు, సంఘమునకును, పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడేండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మాకు తెలియచేయండి, మాతో మాట్లాడండి, ప్రభు దీవెనలు పొందండి. ఇమ్మానుయేల్ స్వరం అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రభు దీవెనలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. మా ఆరాధనలు జరుగు స్థలం, మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్ రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.